హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే 400 సంవత్సరాలకు పూర్వం ప్రపంచ దేశాలకి తెలియనటువంటి ఆ కంట్రీ నేడు ప్రపంచంలో అగ్రరాజ్యంగా ఎలా ఎదిగింది. భారతదేశంలో లభించే సుగంధ ద్రవ్యాలకు, ముత్యాలకు, రత్నాలకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వల్ల యూరోపియన్స్ అవి మన దేశం నుంచి ఎగుమతి చేసుకునేవారు. అయితే ఒట్టోమన్ ఎంపైర్ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఎగుమతి చేసుకునేటువంటి ఆ మార్గాన్ని మూసివేయడం జరిగింది. అప్పుడు యూరోప్ కంట్రీస్కి భారతదేశం నుంచి వస్తువులు ఎగుమతి చేసుకోవడానికి వేరొక మార్గం అవసరమైంది. అప్పుడు 1492 సంవత్సరంలో భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టడం కోసం 3 నౌకలతో బయలుదేరినటువంటి కొలంబస్ ఎంతసేపటికి ఆవల తీరం కనిపించకపోయేసరికి ఇక తమ ప్రాణాలు పోతాయేమో అనుకున్న టైంలో ఆకాశంలో పక్షులు ఎగరడాన్ని గమనించాడు. ఆ పక్షుల మార్గాన్ని అనుసరించినటువంటి కొలంబస్ ఒక సహజ వనరులతో కూడినటువంటి భూభాగాన్ని కనుగొన్నాడు. అతను అడుగుపెట్టేటప్పటికీ అక్కడ ఒక అనాగరికమైనటువంటి తెగ నివసిస్తూ ఉండేది. వాళ్ళని పాలో ఇండియన్స్ అని పిలిచేవారు. ఆ తరువాత బ్రిటిష్ గవర్నమెంట్ 1,000,000 మందికి పైగా నల్లజాతీయుల్ని ఆఫ్రికా నుంచి తీసుకువచ్చి వాళ్ళకి వేతనాలు ఇవ్వకుండా వెట్టి చాకరీ చేయించి వాళ్ళ మీద ఆధిపత్యాన్ని కనపరిచింది. ఆ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని చూపించింది. వాళ్ళ ఆధిపత్యాన్ని తట్టుకోలేని యూరోపియన్స్, అలాగే నల్లజాతీయులు జార్జ్ వాషింగ్టన్ నాయకత్వంలో బ్రిటన్ మీద తిరగబడ్డారు. ఎట్టకేటకు 1779 సంవత్సరంలో అమెరికాకు స్వాతంత్రం వచ్చింది. 1939లో హిట్లర్ నాయకత్వంలో మొదలైన రెండవ ప్రపంచ యుద్ధం, 1941లో జపాన్ వాళ్ళు అమెరికా మీద దాడి చేశారని చెప్పి జపాన్లోని హిరోషిమా, నాగసాకి అనే 2 పట్టణాల మీద అణుబాంబు వేసి రెండవ ప్రపంచ యుద్ధానికి అమెరికా ముగింపు చెప్పి ప్రపంచానికి ఒక తిరుగులేని శక్తివంతమైన దేశంగా అమెరికా ఎదిగింది. అయితే ఇంత తక్కువ కాలంలో ప్రపంచాన్నే శాసించేటటువంటి గొప్ప అభివృద్ధిని అమెరికా ఎలా చూడగలిగింది? దానికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటిది, అమెరికా తన భూభాగాన్ని విస్తరింపజేసుకుంది. ఎలా విస్తరింపజేసుకుందంటే అమెరికా భూభాగాన్ని 27 కోట్ల ఎకరాలు ఉన్నటువంటి అమెరికా భూభాగాన్ని 270 కోట్ల ఎకరాలకు చేసుకుంది. అంటే 13 స్టేట్లు ఉండే అమెరికా 50 స్టేట్లుగా మారింది. బ్రిటిష్ వారు బానిసత్వం నుంచి అయితే విడుదల పొందింది. అయితే బ్రిటిష్ వారు నేర్పించిన లాంగ్వేజ్ అనేటువంటి ఇంగ్లీష్ని మాత్రం తన అధికారిక లాంగ్వేజ్గా ప్రకటించుకుంది. దానివల్ల వేరే కంట్రీలతో వాణిజ్యపరంగా, వర్తకపరంగా అమెరికా చాలా డెవలప్ అయింది. మూడవదిగా, అమెరికా తమ దేశంలోని పౌరులకు స్వేచ్ఛనిచ్చింది. వాళ్ళకు నచ్చిన విధంగా జీవించవచ్చు అని చెప్పింది. దానికి చిహ్నమే లిబర్టీ ఆఫ్ స్టాచ్యూ. ఇక 4వదిగా, కొత్త కొత్త పరిశోధనలు చేయడంలోనే కావచ్చు, క్రీడల్లోనే కావచ్చు, టెక్నాలజీలోనే కావచ్చు, అమెరికా ప్రతి దేశంతోనే పోటీ పడేది. ఇప్పుడు ఉన్న డొనాల్డ్ ట్రంప్, అలాగే జార్జ్ బుష్, వీళ్ళందరూ కూడా ఒరిజినల్ అమెరికన్స్ అయితే కాదు. వాళ్ళంతా కూడా యూరప్ నుంచి అమెరికాకి వలస వచ్చిన వాళ్ళు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అన్ని దేశాలు ప్రత్యక్షంగానో పరోక్షంగానో నష్టపోయినప్పటికీ అమెరికా మాత్రం ఎకనామికల్గా స్టెబుల్గా ఉండి వాళ్ళు కోలుకునే లోపల అగ్రరాజ్యంగా ఎదిగిపోయింది. ఇది అమెరికా గురించి కొంతమందికే తెలిసినటువంటి మిస్టరీ ఫ్రెండ్స్. రేపు మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తో, మరొక మిస్టరీతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, బాయ్.